టాయిలెట్ కట్టడం కష్టమవుతుందంటే నేను కూడా వచ్చి కడుగుతా. పిల్లలు మన పిల్లలు ఇష్యూ ఏంటంటే మీరు రారు, మీకు ఇచ్చినాం కదా ఆల్రెడీ, ఇంకా మీకు వస్తలేరా, జీతం వస్తలేదా, మీరు కడగాలి కదా పైకానా, మేము ఎందుకు అడుగుతాం? అరే ఇది మన పిల్లలండి, నేనే కడుగుతా అంటున్నా, మీకేం ప్రాబ్లం? సో మీరు కూడా రావాలి వచ్చి. మీరు ఇప్పుడు సరూర్ నగర్ స్కూల్ ఉంది, ఎప్పుడు కూడా నల్లగా అంటే ఉంటుంది అది. ప్రిన్సిపల్ చెప్తేనే వస్తారా అనండి. మన ఇంట్లో మనం ప్రిన్సిపల్ చెప్తే సున్నా వేసుకుంటామా? అంటే మన పిల్లలు ఉన్నారు కాబట్టి మనమే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మా బాధ అంతా, మా గోస అంతా ఏంటంటే మనం పడ్డ బాధలు మన పిల్లలు పడదు. ఫస్ట్ పాయింట్, మనం చేసే పని మన పిల్లలు చేయకూడదు. సెకండ్ పాయింట్, మన దగ్గర లేని డబ్బు మన పిల్లల దగ్గర ఉండాలి. మనం పోని ప్రదేశాలు మన పిల్లలు పోవాలి. ఓకే, మనం పోని పొజిషన్లు మన పిల్లలు చేరుకోవాలి. ఒక తరం బాగుపడాలి. ఏదో మన పిల్లలు ఏదో కానిస్టేబుల్ అయ్యో, హోంగార్డులు అయ్యో సరిపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటే కాదు. మన పిల్లలు కూడా ప్రవీణ్ కుమార్ లాగానో ఇంకెవరి లాగానో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అని కలగనాలి. ఆ కళ కోసం ఇంత తనకలాడుతున్నాం మేము. ఓకే, పెళ్ళిళ్ళు పెటాకులు పెట్టకండి. ఓకే, ఊర్లలో ఇండ్లకు వచ్చినప్పుడు కూడా బిడ్డ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించకండి. మీరు పై ప్రదేశం, మీరు మా కళ్ళ ముందర లేకపోయినా మంచిదే, గొప్ప గొప్ప యూనివర్సిటీలకు ఉండి, డబ్బులు లేకపోతే మేము అందరం కలిపి పైసలు వేసుకుంటాం. తర్వాత సోషల్ వెల్ఫేర్ నుంచి కూడా కొన్ని పైసలు అడుగుతాం. ఇప్పుడు అందరూ పట్టిన చేసాం. సోషల్ వెల్ఫేర్ ఫండ్ కింద గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఈ పిల్లల కోసం. కొందరు కేరళలో చదువుతున్నారు, కొందరు ఢిల్లీలో చదువుతున్నారు, కొందరు పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో చదువుతున్నారు, కొందరు మేఘాలయలో చదువుతున్నారు, కొందరు మహారాష్ట్ర పోయినరు. ఈసారి దాదాపుగా 600 మంది పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోయినారు. వాళ్ళందరూ కలిపి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. అవన్నీ మా బడ్జెట్లోకి వెళ్ళి పెడుతున్నాం కదండి. చేతినది కాడికి మీరు కూడా చేయాలి. అంతే తప్ప మా మామ కొడుకున్నాడు, మా అత్త కొడుకున్నాడు అని చెప్పి వాడిని చూపించి వీడే కాబోయే మొగుడు గిమ్ముడు అట్లాంటి మాట్లాడు నా సిన్సియర్ రిక్వెస్ట్. తర్వాత ఊకే రాకుండా ఇక్కడ ఊకే రావద్దు కూడా, మామే నమ్మకం పెట్టుకోవాలి. అంతే తప్ప ఊకే వచ్చి అది మా పిల్లని చూడాలనుకుంటున్నా, అది చూడాలనుకుంటున్నా, ప్రిన్సిపాల్తో కొట్లాడు పెట్టుకోకుండా. ప్రాబ్లం అంటే మీకు అంటే మేము కాల్ చేస్తాం. సో దట్ ఈస్ సిన్సియర్ రిక్వెస్ట్. సార్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పిల్లల్లో కూడా మీలాంటి ఆఫీసర్ని చూడాలంటే మీరు ఎన్సీసీ పెట్టాలి సార్. మా స్కూల్లో ఎన్సీసీ ఒకటి కేటాయించాలి.